ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా సిరీస్ అయితే నచ్చిందండి నాకు. ఈ సిరీస్ అయితే చంద్రయాన్ 2 లాంచింగ్ డేట్ నుంచి చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండింగ్ డే వరకు ఏం జరిగిందో మొత్తం డీటెయిలింగ్గా చూపించారు. ఈ సిరీస్లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ రన్ టైం ఉంటుంది. ఇంకా సిరీస్ అయితే ఫుల్ ఆఫ్ డ్రామా, ఎక్కడ ల్యాగ్ కానీ బోరింగ్ అయితే అస్సలు ఉండదు. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. డైరెక్షన్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా ఈ సిరీస్లో జస్ట్ చంద్రయాన్ లాంచింగ్ గురించే కాకుండా ఈ ప్రాజెక్టుకి పనిచేసిన వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఓన్లీ ఇవే కాకుండా ప్రతి ఆస్పెక్ట్ చాలా బాగా రాసుకున్నారు. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సెకండ్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో ఇద్దరు క్యారెక్టర్స్ అయితే తెలుగుని కూనీ చేసి పడేశారు. నోరు తిరగట్లేదు వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నప్పుడు. తెలుగు ఆడియోలోనే కాదు, హిందీ ఆడియోలో కూడా సేమ్ అలానే ఉంది. పోనీ హిందీలో అలా ఉన్నా తెలుగు ఆడియోకి సపరేట్గా డబ్బింగ్ చెప్పాల్సింది. జస్ట్ 2 మినిట్స్ సీనే కదా అని వదిలేస్తుంటారు. మళ్ళీ సపరేట్గా డబ్బింగ్ చెప్పించి డబ్బులు వేస్ట్ ఎందుకని. సరే, అది వదిలేస్తే ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరు చాలా బాగా చేశారు. మెయిన్గా శ్రియా గారు, ప్రకాష్ గారు అండ్ నకుల్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ఇంకా దినేష్ గారిని పెట్టుకున్నారు కానీ పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు ఈ సిరీస్లో. జస్ట్ నార్మల్గా ఉంటారు అంతే, హీరో ఫ్రెండ్ రోల్ కింద. ఇంకా బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా సిరీస్ లాస్ట్లో చంద్రయాన్ 3 లాంచింగ్ అప్పుడు ఒరిజినల్ ఫుటేజెస్ కూడా కొన్ని వేశారు. ఇంకా ఓవరాల్గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ ఇది. మన ఇండియాకి ప్రైడ్ అయిన చంద్రయాన్ 3 గురించి ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారని మనం తెలుసుకోవాలి. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.